అయింది. శర్మ గారు చాలా దగ్గర అయ్యారు. ఆ తర్వాత శర్మ గారు తన డైరెక్షన్ మొదలు పెట్టారు. ఫస్ట్ చిలకమ్మ చెప్పింది, అందులో ఒక క్యారెక్టర్ వేశాను. అంటే మరీ పెద్ద క్యారెక్టర్ కాదు కానీ ఒక 5-6 సీన్లు వచ్చేవి, విషయం ఉన్న క్యారెక్టర్. ఆ చిలకమ్మ అన్నదాన్ని పల్లెటూరు నుంచి పట్టణం తీసుకువెళ్ళేవాడు నేను. అయినది అది. ఆ తర్వాత నాలాగా ఎందరో అనే ఒక సినిమా అండి. దానికి రైటర్ పాత్ర గణేష్ పాత్ర. పామ్ గ్రోవ్లో రూమ్ ఇచ్చారు, సబ్జెక్ట్ తయారవుతుంది. ఎక్సెప్ట్ డైలాగ్ వెర్షన్తో కూడా రెడీ అయిపోయింది. నాకు పాత్ర బాగా తెలుసు, విశాఖపట్నం వాడు, బాగా చాలా బాగా తెలుసు. ఆవేళ కంప్లీట్ రీడింగ్ ఇచ్చాడు. లక్ష్మీ ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూటర్స్, ఆయన ఎవరో ఉన్నారు, ఆయన పేరు లింగమూర్తి గారు అబ్బాయి. ఆయన ఉన్నారు. ఓకే అంటే ఓకే అనుకున్నారు, అయిపోయింది. అంత అయిపోయింది కదా, ఇప్పుడు ఆ కాస్టింగ్ కూడా ఒకసారి అనేసుకుందాం అన్నారు. అందులో నారాయణరావు హీరో, దట్ ఈస్ కన్ఫర్మ్. నారాయణరావు అంటే లక్ష్మీ ఫిల్మ్స్ ఇది నవయుగ ఉంది, ఆఖరిని ఉంది ఆ ముసలాడి వేషం. ఆ ముసలాడి వేషం కూడా ఏదో ఆయనసుకుంటే అన్నాడు. అంటే ఆయన దృష్టిలో గుమ్మడి గారు వాళ్ళు ఉన్నారు, ఈయన పాన్ వేస్తాడు అని అంత క్యారెక్టర్ తెలుగులోని ఆ వేషం నేను మన హేమసుందర్ వేస్తాడు. శర్మ గారు సరే, ఆయన ఇలా కూర్చుని టక్కున లేచాడండి. అదేంటిది ప్రొడ్యూసర్ అదేంటి సార్ మనతో ఉన్నాడు, ఈ వేషం ఇద్దాం కదా, ఆ వేషం అంటారేంటి, బ్రతుకుంటే రంగారావు గారు తీయాల్సిన వేషం ఏదో. మొత్తం ఈయన బాలచంద్ర స్కూలు తాపట్టిన కుందేలుగు 3 కాళ్ళు మాట అన్నాడంటే అంతే, తప్పుతో ఒప్పుకున్నాడు. అది నాలాగెందరూ అండి. నాలాగెందరూ మీకు బెస్ట్ యాక్టర్ గా నంది అవార్డు దానిలోనే వచ్చింది. బెస్ట్ యాక్టరా? బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లేదు, బెస్ట్ యాక్టర్. నేను బెస్ట్ యాక్టర్ని, నా కూతురు ఇప్పుడు రూపా అది నా కూతురు, దానికి బెస్ట్ యాక్ట్రెస్ అది వచ్చింది. చాలా అవార్డ్స్ వచ్చినాయి సినిమాకి, దగ్గర 6-7 వచ్చాయి. ఒక రకంగా ఊడ్చేసాము అన్ని.